బాపట్ల జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన సంతమాగులూరు మండలం సజ్జాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి 5 ఏళ్ల వైసీపీ హయాంలో కేవలం 1800 కిలోమీటర్లు మాత్రమే సీసీ రోడ్లు వేశారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 3750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశాం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో గ్రామాలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. మీకు ఇదే ఉండేది, రేపు డిఆర్సీ ఉంటుంది. డిఆర్సీలో మీకు ఇదే ఉంటుంది. మీరు ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎంతమంది పిల్లలు ఉండాలి మండలంలో తీసుకోండి. ఎంతమందికి గ్యాస్ పడుతుంది, డబ్బులు 48 గంటలు ఎంతమందికి పడుతుంది, చిన్న చిన్న సమస్యల వల్ల ఎంతమందికి పట్టలేదు అనేది దృష్టి పెట్టండి. 100కి 100% మందికి గ్యాస్ కనెక్షన్లో గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ పడాలి. అది పడలేదంటే మా అధికారులు తప్పు కింద లెక్క. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటు ఊళ్ళో తిరిగేటప్పుడు మీరు ఎలిజిబుల్ పర్సన్ ఉండి గ్యాస్ ఇస్తున్నారు కదా, గ్యాస్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి లేదని చూస్తుంది ఎవరు? నీకు మైక్ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి. మిగతా ఎక్కడ ఉన్నా సరే గ్యాప్ చూసుకొని మనకి తక్కువ వచ్చినాయి గోకులాలు. ఒక మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద కలిసి ఒక 110 వచ్చినాయా. సిమెంట్ రోడ్ ఓపెన్ చేస్తున్నారు. ఇటు నుంచి బావికి ఎస్సీ కాలనీలో ఒక 3 స్తంభాలు కావాలి. ఎస్సీ కాలనీలోకి కదా చెన్నుపల్లి దగ్గర ఒక అతను ఎవరో వచ్చి ఇనాము భూమిని మొత్తం ఆక్యుపై చేశారు, 40 ఎకరాలు. అదంటే మాకు ఇచ్చారన్నారు. ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ గారు అర్థమైందా? బలికొర దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి ఇమ్మీడియట్ గా గోపాపురం భూమి వచ్చేసరికి పట్టాలు 100% ఇవ్వాలి. అగ్రహారం, ఈ అగ్రహారం ఏమంటామండి? సరే బాబు ఉండరా బాబు. ఇనామ్ ల్యాండ్స్ ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా, చట్ట ప్రకారం 1 వంతు వాళ్ళకి 2 వంతులు మనకనం. అందుకనే మక్కినారపాలెం, బొమ్మాలపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం. సర్వే చేపించి ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనామదారుడు ఎవరు ఉంటారు, ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరైనా వస్తున్నారా, మేము ఇనామదారులని మేమే ఇనామదారులు వారసులు మేమని వస్తున్నారు కొంతమంది, వాళ్ళు ఎవరని గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం. ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది. అవి కూడా చేస్తాం.